యునైటెడ్ స్టేట్స్కు చేరుకున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈరోజు 2 రోజుల మీటింగ్ జరగబోతుందని తెలుస్తుంది. ఆ 2 రోజుల మీటింగ్లలో ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ను మీట్ కావడం, ఆ మీటింగ్లో ఏమేం మాట్లాడతారు, ఇప్పుడు ఏవైతే ఇమిగ్రేషన్, ట్రేడ్ ఇష్యూ, టారిఫ్ ఇష్యూ, ఈ మేజర్గా ఈ 3 ఇష్యూల మీద మాట్లాడతారని తెలుస్తూ ఉంది. నరేంద్ర మోడీ వాషింగ్టన్ చేరుకుంటానే వామ్ హగ్స్ ఇచ్చారు. ట్రంప్ షేక్ చేశారు, చేతులు చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది మోడీ గారిని. అలానే ట్రంప్ గెలిచిన తర్వాత మొదటిగా విజిట్ అవుతున్నారు పిఎం మోడీ గారు. ఎటువంటి డిస్కషన్స్ వస్తాయి, ఎటువంటి చేంజెస్ చేస్తారు, ఇద్దరు మాసివ్ ఫ్రెండ్స్. ట్రంప్ కూడా అంటుంటాడు ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని. ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి చర్చలు రాబోతున్నాయి, ఆ చర్చలలో మెయిన్ గా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కానివ్వండి, టారిఫ్ మరియు ట్రేడ్ విషయాలు మేజర్ గా మాట్లాడతారని తెలుస్తూ ఉంది. దానిలో ఎటువంటి మార్పులు తెస్తారు, ఎటువంటి చేంజెస్ జరుగుతాయి. ఇప్పటికే ట్రంప్ చెప్పేశాడు, ప్రామిస్ చేసిన ప్రకారంగా నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తానని చెప్పేశారు. ఇప్పటికే ఇండియాకు 104 ఫ్లైట్స్ వచ్చాయని తెలుస్తూ ఉంది. అమెరికన్ ఫ్లైట్స్ ఓన్లీ డిపోర్టేషన్ కి. అందులో ఎంతమంది ఉన్నారనే మ్యాటర్ మాత్రం బయటికి తీసుకురాలేదు. దీని మీద ఎటువంటి చర్చలు నడుస్తాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. మనం చూసాము వాళ్ళని ఏ విధంగా డిపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరి కాళ్లకు చేతులకు చైన్స్ కట్టి మరి డిపోర్ట్ చేశారు. అలానే H1B వీసాస్ గురించి కూడా దీని మీద డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఐటీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వర్క్ ఫోర్స్ కోసం యునైటెడ్ స్టేట్స్ ఖచ్చితంగా మనల్ని H1B ఖచ్చితంగా అక్కడ దేశాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువ వర్క్ మీద వెళ్లే వాళ్ళే ఎక్కువ మంది ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. ప్రీవియస్ గా మనం చూసినట్లయితే ట్రంప్ ఈ విధంగా అన్నారు, ఏమని అంటే మాకు ఖచ్చితంగా ఫారెన్ వర్కర్స్ కావాలి, ఎవరైతే స్కిల్ఫుల్ గా టాలెంటెడ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి, ఫర్ ద టెక్ పర్పస్ ఓన్లీ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ట్రంప్. ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటి నెక్స్ట్ అంటే టారిఫ్. 25% టారిఫ్ ఖచ్చితంగా అందరికీ వేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ టారిఫ్ గురించి మాట్లాడతారని తెలుస్తూ ఉంది. మేజర్ గా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే గ్లోబల్ స్టీల్ మరియు అల్యూమినియం ఇంపోర్ట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. దీని మీద 25% టారిఫ్ అంటే ఎంతవరకు మిగులుతుంది అనేది కూడా ఇక్కడ మ్యాటర్స్. దాని గురించి కూడా డిస్కషన్ నడబోతుంది. ఆ డిస్కషన్ తర్వాత ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది మనం వేచి ఉండాల్సిందే. మేజర్ గా మనం చూసుకుంటే స్టీల్ ఎక్స్పోర్టేషన్ ఇండియా నుంచి జరుగుతుంది. దానికి 85% టారిఫ్ విధిస్తున్నారంట. ఇప్పుడు దానిపైన మేజర్ గా మాట్లాడతారు. ట్రంప్ ఏమంటారు దాని గురించి? ట్రంప్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ ఇంతవరకు అందరికి ఒకలాగా వేశారు, మనకు ఒకలా వేశారు అనుకుంటే ఇప్పటికీ ఎక్కువ యాక్షన్ ఎవరి మీద తీసుకున్నారు, అగెనిస్ట్ గా తీసుకున్నారంటే కెనడా మీద, మెక్సికో మీద, అలాగే చైనా మీద కూడా ఈ టారిఫ్ ను విధించడం జరుగుతూ ఉంది ఎక్కువ % లో. యూరోపియన్ యూనియన్ ను వదలలేదు, యూకేను కూడా వదలలేదు. ఆఖరికి ట్రంప్ ప్రతి ఒక్కరికి టారిఫ్ విధిస్తున్నాము, ఎవరికి అగెనిస్ట్ కాదు ఇది అని చెప్తూ ఉన్నారు. దానికి బదులుగా మీరు కూడా కట్ చేస్తున్నారు కదా, ఇండియా కూడా హై అండ్ టారిఫ్ విధిస్తుంది, కస్టమ్ డ్యూటీస్ విధిస్తుందని వాదన వినిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇండియా కూడా స్టార్ట్ చేసింది హై ఎండ్ లో కట్ చేయడము టారిఫ్, హై ఎండ్ డ్యూటీస్ వేస్తున్నారు మోటార్ సైకిల్స్ మీద అని యుఎస్ ఒక వాదన వినిపిస్తుంది. ఢిల్లీ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయని తెలుస్తూ ఉంది. ఇందులో మేజర్ గా ఏమేమి టారిఫ్ కట్ డ్యూటీస్ చేస్తుందంటే ఇండియా ఎలక్ట్రిక్ గూడ్స్ పైన, కెమికల్స్ మీద మనం కూడా వాళ్ళకి టారిఫ్ వేస్తున్నాం అనేది తెలుస్తూ ఉంది. ఇంతవరకు యుఎస్ఏ ట్రేడ్ మార్కెట్ ను మొత్తం కూడా అనలైజ్ చేయడం కానీ, ఈ పర్ఫార్మింగ్ చేయించడం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలా మారుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది. అది ఎలా జరుగుతుంది, అది ఫేర్ ట్రేడ్ అవుతుందా, అది ఎటువంటి రిలేషన్ తీసుకొస్తుంది అనేది చూడాలా. భారత్ కూడా మోడీ గారు ఏమంటున్నారంటే గ్రోతింగ్ విల్లింగ్నెస్ తో, మంచి విధానంతో ట్రేడ్ జరగాలి, డీల్స్ జరగాలి ట్రేడ్స్ లలో కూడా అని చెప్తూ ఉన్నారు. మనం చూసుకుంటే గతం నుంచి కూడా లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ యుఎస్ కి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక ఇండియా మాత్రమే. 2024 లో యుఎస్ వార్ ట్రేడ్స్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ గా మనమే ఉన్నాము. 1019.7 బిలియన్స్ ట్రేడ్ చేశారు ఇన్ బిట్వీన్. మనం చూసుకుంటే టాప్ 10 లో ఉన్నాము యుఎస్ ట్రేడింగ్ లిస్ట్ లో. మనం పార్ట్నర్స్ లలో చూసుకుంటే మనకు యుఎస్ కూడా ఒక మంచి రికార్డు కూడా ఉంది. ఇంతవరకు మనం ట్రేడ్స్ లలో చేసిన దాంట్లో 129
బిలియన్స్ ట్రేడ్ చేయడం అనేది ఒక హిస్టరీ. అది 2024లో జరిగింది అటువంటి ఒక పెద్ద ట్రేడింగ్ అనేది. ట్రంప్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇంతవరకు మనం ఏదైతే ట్రేడ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, గతంలో కూడా ట్రంప్ ఏం చేశాడంటే, మీరు మా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోండి, వేరే వాళ్ళ నుంచి తీసుకోవద్దు అనే ఒక విధానం కూడా వినిపించాడు. ఏవైతే ట్రేడ్స్ నడిచాయో గతం నుంచి కూడా మనం ఎక్కువ బై చేస్తున్నాము, ఎక్కువ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నాం. ఇద్దరి మధ్య ట్రేడ్స్ అనేది మంచిగా జరుగుతున్నాయి. ఆ ట్రేడ్ అనేది హెల్దీగా ఉండాలి. రిలేషన్షిప్ అంటే ట్రంప్ ఖచ్చితంగా తగ్గి రావాల్సిందే. తగ్గకపోతే మాత్రం ట్రంపే ఇబ్బంది పడతాడు. ఎందుకంటే వీ హ్యావ్ ఎనఫ్ పార్ట్నర్స్. సౌదీ ఉంది మనకు. సౌదీ ఉన్నన్నాళ్ళు ఆయిల్కి ఏం ప్రాబ్లం రాదు. మనం రిఫైన్ చేసి మళ్ళీ మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధాలు జరిగిన తర్వాత వాళ్ళు ప్రమోటెడ్ దట్ ఢిల్లీ నుంచి మనకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్స్ వస్తాయని వాళ్ళు ఒక నిదానం ఇచ్చింది. అందుకని నువ్వు ఖచ్చితంగా మా దగ్గర ఉన్నావు అనుకో, ఇక మంచి డీల్స్ వస్తాయి అన్న విధానంలో చెప్పుకుంటూ వచ్చారు. మెక్సికో కంట్రీస్ కానీ చైనా ఉక్రెయిన్ వార్ తర్వాత ఏవైతే న్యూక్లియర్ బాంబ్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ మా దగ్గర నుంచి కొనండి అని ఒక ఎజెండా అనేది పెడుతూ వస్తున్నారు మోడీ ముందర. ఈ మ్యాసివ్ లీడర్ మన ఇండియన్ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వీళ్ళకి రిప్లై ఇస్తారు, టెక్ కంపెనీస్ ఎక్స్ కానివ్వండి, ఎలాన్ మస్క్ CEO ఆయన ఏ విధంగా మోడీ గారిని విజిట్ అవుతారు, విజిట్ అయిన తర్వాత వాళ్ళ వర్షన్ ఆఫ్ ఇదిని ఎలా చెప్తారు. గతంలో ఇప్పుడు ఎక్స్ CEO ఎలాన్ మస్క్ వచ్చినప్పుడు మనం రిజెక్ట్ చేసాము వాళ్ళ కార్లను, ఎందుకంటే మన పాలసీస్ ను వాళ్ళు ఫాలో కానందుకు మనం వద్దన్నాము. ఇప్పుడు మళ్ళీ ఎలాన్ మస్క్ రావడం జరుగుతుంది. ఈ ఎలాన్ మస్క్ వచ్చి వాట్ ఆర్ ద థింగ్స్ వి డిస్కస్ అనేది కూడా చూడాలి. ఎటువంటి మాట్లాడతారు టెక్నాలజీస్ గురించి కానీ, కంపెనీస్ రావడం గురించి కానీ, ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ సింగిల్ చేంజ్, ఇది చిన్న చేంజ్ కాదు. ఇది కానీ అన్ని విధాలుగా కుదిరినాయి అనుకోండి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ లలో కానివ్వండి, టారిఫ్ లో కానీ, ట్రేడ్ విధానాల్లో కానివ్వండి, చేంజెస్ వచ్చాయి అనుకోండి, డెఫినెట్లీ ఇండియా గోయింగ్ టు టాప్ 3 వెరీ సూన్. ఎందుకంటే ఇప్పుడు AI టెక్నాలజీ అనేది చిన్న టెక్నాలజీ అయితే కాదు, చాలా చేంజెస్ వచ్చింది. చాలా మంది లైఫ్ చేంజ్ అయిపోతున్నాయి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కావండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.